బాబురావు గారు, రాజేందర్ గారు, అక్షయ్ గారు, మిగతా మండల పదాధికారులు, మన మండలానికి పిఎల్ సంతోష్ గారి టీం మెంబర్ అయినటువంటి వంశీకృష్ణ, అందరికీ నమస్కారం. మనం ప్రతి 3 నెలలకు ఒకసారి కార్యవర్గ సమావేశం పెడతాం. జాతీయ లెవెల్లో అయిపోయింది, రాష్ట్ర లెవెల్లో అయిపోయింది, జిల్లా లెవెల్లో కూడా మొన్న హన్మకొండ జిల్లాది మొన్న అయిపోయింది. మనం ఇప్పుడు పరకాల రూరల్ మండలం యొక్క కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి సంస్థాగతపరమైనటువంటి విషయాలు మాట్లాడుకోవడం, బూతులలో మన కమిటీస్ ఏ విధంగా ఉన్నది, పూర్తిగా నిర్మాణం అయిందా లేదా, నిర్మాణమైనటువంటి ఎవరైతే పదాధికారులు ఉన్నారో వాళ్ళకు మనకు రాష్ట్ర పార్టీ నుంచి కావచ్చు, జాతీయ పార్టీ నుంచి కావచ్చు, ఇచ్చిన కార్యక్రమాలు పూర్తిగా నిర్వర్తిస్తున్నారా లేదా దాని సమీక్ష. సో సంస్థాగత విషయాలపై చర్చ. రెండవది మన స్థానిక సమస్యలపై చర్చ. మన పరకాల రూరల్ మన ఏంది రాజకీయ పార్టీ, మన ఏదో ఎన్జిఓ కాదు. రాజకీయ పార్టీ ఏది, అధికారంకు రావాలని, మన దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు కావాలి, మన దగ్గర నుంచి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కావాలి, మన గ్రామ సర్పంచ్ ఎన్నికలు అయిపోయింది. మనం ఎంతమంది గెలిచినాం పరకాల రూరల్ మండలిలో గ్రామ సర్పంచ్ ఒక్కలమన్నా గెలిచినాం. రాజకీయ పార్టీ మనం చేసే పని. సో ఇదంతా మనం చర్చించుకోవడానికే కార్యవర్గ సమావేశం మన జాతీయ పార్టీ సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారంగా నడుస్తుంది. అధికారం కావాలి కదా అని ఎట్లా పడితే అట్లా అధికారానికి వచ్చడానికి మన పార్టీ బీజేపీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్. నైతిక విలువలతో కూడినటువంటి, జాతీయతతో, దేశ ధర్మంతో వాటన్నిటినీ కలగలుపుకొని కావలసినటువంటి అధికారం. ఆ అధికారానికి వచ్చడానికి మనం ఏ విధంగా చర్యలు ముందుకేస్తున్నాం, ఇవన్నీ చర్చించుకోవడానికి రాజకీయాలపై చర్చ. మూడవది మనం రూరల్ బ్యాక్గ్రౌండ్, మన దేశానికే వెన్నుముక రైతు. అసలు రైతు సమస్యలపై ఏం చర్చ. ముఖ్యంగా మనం రైతు బ్యాక్గ్రౌండ్, అందరూ రైతులే కాదు, ప్రతి ఒక్కరికి భూములు ఉంటాయి. ముఖ్యంగా ఇది రూరల్ మండలం, మనం ప్రతి గ్రామాలలో మనకు రైతులే బేస్ కదా, ఎక్కువ మెజారిటీ రైతులు. సో ఆ రైతుల సమస్యలన్నీ ఎవరు మాట్లాడాలి? రాజకీయ పార్టీ. మనకు ప్రతిపక్షంలో మనకి ఇంకెక్కువ బాధ్యత ఉన్నది. అధికార పార్టీ ఏమేమి హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చడానికి, అవన్నీ అమలు చేస్తున్నారు లేదా, వాటిని అమలు చేయకపోతే వాళ్ళను తూర్పారబట్టే బాధ్యత మన మీద ఉన్నది. ప్రజల వైపుండి కొట్లాడే యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. సో ఆ సమస్యలు ఐడెంటిఫై చేసుకోవాలి కదా. సో మనం పెద్ద జాతీయ చర్చలు, రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి అవగాహన ఉండాలి. కానీ ఒక మండల లెవెల్లో మన చర్చ ముఖ్యంగా మన రూరల్ మండలంలో మనకున్నటువంటి సమస్యలను ఒక రాజకీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ, మనదే చిన్న పార్టీ కదా, జాతీయ పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి మనం ఈ యొక్క జాతీయ పార్టీకి ప్రతినిధులు. మనం ఏంది, మన అధ్యక్షుడు నితిన్ నవీన్ గారి యొక్క ప్రతినిధులు. మన పార్టీకి జాతీయ అధ్యక్షుడే ప్రథముడు, మిగతా వాళ్ళందరూ తర్వాతనే. ఇవాళ నడ్డా గారు ఉండే, ఇప్పుడు నితిన్ నవీన్. రాష్ట్రంలో రామచంద్రరావు, జిల్లాలో జిల్లా అధ్యక్షుడు, మండలంలో మండల అధ్యక్షుడు. వారు కూడా ఏంది, మనదొక డెమోక్రటిక్ పార్టీ, అందరినీ కలుపుకుంటూ, అందరినీ చర్చించుకుంటూ, కానీ ఏదైతే నిర్ణయానికి వస్తామో ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి పనిచేసే ఒక పార్టీ భారతీయ. అందుకనే ఈరోజు మనం ఇంతకుముందు బుజ్జ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఎన్నో రాజకీయ అంశాలున్నాయి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దొంగ హామీలన్నీ 420 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా, ఏదైనా హామీ అమలు చేస్తే పాక్షికంగానే, కానీ ఇంతవరకు కూడా ఏ గ్యారంటీ కూడా 6 గ్యారంటీలు 420 హామీలని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ టోటల్ ఫెయిల్. ఇంత తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో. మళ్ళా
వాళ్ళు ఉపయోగించే భాష చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నారనే దాన్ని కూడా మనం ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, మనమే దిక్కులు చూస్తామండి, ప్రజలు మన వైపు చూస్తున్నారు. సో ఇది రైట్ టైం. ముఖ్యంగా పరకాల నియోజకవర్గం అనేది భారతీయ జనతా పార్టీకి అడ్డా, సంఘానికి అడ్డా. ఏబీపీ, నేను ఏబీపీ 50 సంవత్సరాలు, 78లో ఏబీ నుంచి ఇప్పటి వరకు ఒకటే సిద్ధాంతం, ఒకటే కథ. ఈ సంవత్సరానికి నాకు కరెక్ట్గా 50 సంవత్సరాలు. ఎందుకు మనం సిద్ధాంత విషయం, ఐడియాలజికల్లీ వీఆర్ కనెక్టెడ్, సిద్ధాంతంతో కనెక్ట్ అయినాం కాబట్టి భారతీయ జనతా పార్టీలో కొంతమంది వస్తున్నారు, కొంతమంది పోతున్నారు. కానీ మనం ఒక సిద్ధాంతిక భూమికగా ఎంచుకున్నాం కాబట్టి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏం చెప్పారు, దీన్ దయాళ్ గారు చెప్పినటువంటి అంత్యోదయ కావచ్చు, ఏకాత్మ మానవవాదం కావచ్చు, ఇవన్నిటినీ మనము ఆలోచన చేసుకుంటూ ముందుకు నడవాల్సిన అవసరం. ఈ ముందుకు నడిచే విషయంలో పరకాల రూరల్ మండలం కూడా ఈ యొక్క పరకాల నియోజకవర్గంలో మనం ముందుండాలంటే మనం అందరం కూడా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఇష్యూ బేస్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఎస్ఐఆర్ ఇచ్చింది మన పార్టీ. నిన్న కూడా మాకు టెలికాన్ఫరెన్స్, వీడియో జూమ్ మీటింగ్ అయింది. జూమ్ మీటింగ్లో రామచంద్రరావు గారు అయితే, చంద్రశేఖర్ జీ కావచ్చు, అభయ్ పాటిల్ గారు కావచ్చు, క్లియర్గా చెప్పారు 3వ తారీఖు నిన్న ఎక్స్టెండ్ అయింది. మనకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు? ఆగస్టు 3వ తారీఖు. ఈ 3వ తారీఖు వరకు మనము మన ఫోకస్ అంతా ఎక్కువగా ఎస్ఐఆర్ మన బూత్లో. మీరు మన వాళ్ళంతా ఏంటంటే దేశం గురించి అంతా ఆలోచిస్తారు. అరే నీ బూత్లో ఏమైందో ఆలోచించకూడదు. నీ బూత్లో మొత్తం ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయా, అయితే వాటిని అన్నింటినీ నింపి మళ్ళీ బిఎల్ఓకి ఇచ్చినవా లేదా? ఇచ్చే దాంట్లో మనము మన బూత్ లెవెల్కు మనము ఇంటింటికి గడపగడుపుకు పోతే మనకు 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం. ఈరోజు ఎలక్షన్ ఏం లేవు. ఎలక్షన్ లేనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మా ఇంటికి వచ్చిందనే ఒక సంపర్కం మనకు పెరుగుతుంది. అంటే మనకు లాంగ్ సైటెడ్ దూరాలోచనతో మన పార్టీ మనకు చెప్పిన విషయం. మనం ఎందుకు ఎంబడి ఉండాలి? ఆడ ముస్లిం లేడు, మనం ఓట్లు తీసేసేది, ఇది కాదు. మనము సంస్థాగతంగా మనము ఐడెంటిఫై అవుతాం. ప్రజలతోని మనకు మళ్ళొక్కసారి మనము ఏం ఎలక్షన్ లేనప్పుడు కూడా మన దగ్గరికి వచ్చి మన ఫామ్ నింపించిండు, మనతో ఉన్నాడు, తర్వాత ఇంటరాక్షన్ అవుతుంది. దీనికి తోడుగా ఎస్ఐఆర్ టార్గెట్ మన బూత్లో అచీవ్ అవుతుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం ఎంబడి వెళ్తే ఆ బిఏలో వస్తాడు కదా అని చూసుకుంటే, బిఏలోలు అంత ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఎక్కడైనా చిన్న మిస్చింగ్ చేసే అవకాశం ఉన్నది. ఆ అవకాశాన్ని మనం కావ్యం. ఎస్ఐఆర్లో ఎన్యూమరేషన్ ఫాము ఇంటింటికి ఇచ్చేటప్పుడు బిఎల్ఓ ఎంబడి తప్పనిసరిగా విధిగా తప్పనిసరిగా BLA-2 అనుసరించాలి, వెళ్ళాలి. ఫామ్ నింపుట్లో కావచ్చు, పక్కకు నుండి అబ్జర్వ్ చేసినట్లు కావచ్చు, డిలీషన్ కూడా మనకు అనుకూలంగా లేడు. మనకు తెలుసు, నేను మతం పేరు చెప్ప, అటువంటి వాళ్ళ ఓట్లు పోతా ఉంటే మనం ఏం సప్లై ఇవ్వకూడదు. కానీ మనకు పక్కాగా పడతాయి. మామూలుగా ఏంటంటే మీ దగ్గర మన పట్టణాలలో ఉన్న వాళ్ళ దగ్గర, పట్టణాలలో ముఖ్యంగా సెటిలర్స్ ఉంటారు, హిందీ బెల్ట్ నుంచి వచ్చిన వాళ్ళు తప్పకుండా బీజేపీకే ఓటేస్తారు. అటువంటి ఓట్లు కంపల్సరీగా ఉండేటట్టు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎప్పుడు మనం వెళ్తేనే కదా. ఎస్, మనం ఎంత సీరియస్గా తీసుకుంటాం అనేది పార్టీ కూడా అంత దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నదని తెలియజేస్తూ, రాజకీయ పరంగా తర్వాత ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ కాగానే మనము ప్రజల ఇష్యూస్ను మీరు ఇప్పుడు ఇంటింటికి వెళ్తూ ఉంటే, మీకు ఊరూరిలో ఇంటింటికి వెళ్తూ ఉంటే కూడా ప్రజల సమస్యలు ఐడెంటిఫై అయ్యి వాటిని కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. ఎస్ఐఆర్ ప్రక్రియ కాగానే మనం ప్రజల కోసం, ప్రజల వైపు నిలబడి ప్రజా సమస్యల కోసం కొట్లాడాలి. అది రాజకీయం. ఎప్పుడైతే మనం ప్రజల వైపు నుండి ప్రజల కోసం కొట్లాడమో
మనం ఎన్ని సంస్థాగత నిర్వహణ చేసుకో, నువ్వు ఎంత నా పార్టీ ఇంత అంత అని చెప్పుకున్నా కూడా నీకు స్థానిక ఎంపీటీసీ జడ్పీటీసీలో ఓటు పడేది. స్థానిక సమస్యల మీద కొట్లాడినప్పుడే ఎంపీటీసీ జడ్పీటీసీ. నువ్వేనా ఓన్లీ ఎంపీ పార్లమెంట్ ఎన్నికలనే అదంతా పార్లమెంట్ ఎన్నికలనే ఈ దేశ పరిస్థితులు, అంతర్రాష్ట్ర రాష్ట్రాలు, మోడీ గారి యొక్క విలువ దాని మీద ఎక్కువ ఉంటుంది. అక్కడ 100% పార్లమెంట్ ఎన్నికలలో, నేను జూమ్ మీటింగ్లో కూడా చెప్పినది, పార్లమెంట్ ఎన్నికలలో 100% ఏమో మోడీ గారి యొక్క చరిష్మా అదంతా పనిచేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చాకే 50% తగ్గుతుంది. అది 50% మోడీ గారి చరిష్మా, రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర రాజకీయాలు. అదే మన లోకల్ స్థానిక లెవెల్కి వచ్చేవారికే 75% ఇన్ఫ్లుయెన్స్ స్థానిక సంస్థలు, ఒక 25% భారతీయ జనతా పార్టీ మోడీ గారి చరిష్మా ఇది పనిచేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలలో. అసలే పనిచేయదు అంటలే, నేను పనిచేస్తుంది. అందుకే మనం స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నా, ఎప్పుడు వచ్చినా కూడా ఒక జాతీయ పార్టీగా రెడీగా సంసిద్ధంగా ఉండాలి. కాబట్టి స్థానిక సంస్థలను మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అరే మా ఊర్లో ఈ సౌకర్యం లేదు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, లేకపోతే రెవెన్యూ మనకు వస్తలేదు, ఇక్కడ పట్టా పాస్బుక్ల యొక్క లొల్లి ఉన్నది, రైతులు అరగోస పడుతున్నారు. వీటిని అన్నింటినీ మనం ఐడెంటిఫై చేయాలి. కొట్లాడు ఇక్కడ రోడ్డు సరిగా లేదు, పోతలేదు, రోడ్ డ్యాము దిగిపోయి వర్షాకాలం రాగానే దాంట్లో దిగబడతా ఉన్నది. ఈ అన్ని సమస్యలు మనం ఐడెంటిఫై చేసుకొని వాటి మీద మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య పెట్టుకొని, నాగారంలో ఈ సమస్య ఉన్నది, ఎల్లంపల్లిలో ఈ సమస్య ఉన్నది, కామారెడ్డిపల్లిలో ఈ సమస్య ఉన్నది. మన రూరల్ మండలాలకు సంబంధించిన గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే బూత్ అధ్యక్షులు ఉన్నారో ప్లస్ మండల కార్యవర్గ సభ్యులందరూ మీరు పర్యటన చేయాలి. మండలాధ్యక్షుడు వాళ్ళ కార్యవర్గ సభ్యులు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి బూత్లో వాళ్ళతో సంపర్కం చేసి అక్కడ ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేసుకొని వాటిని నోట్ డౌన్ చేసుకొని రాజకీయంగా మనం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియనే కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నిన్న ఆత్మకూరులో అక్కంపేటలో జయశంకర్ గ్రామం అక్కంపేటలో రేవంత్ రెడ్డి వచ్చి హామీ ఇచ్చిండు, అక్కడ మొత్తం దత్తత తీసుకుంటా ఇది అని ఇచ్చాడు. ఇంతవరకు లేదు కాబట్టి అక్కడ మనం అక్కడ ఒకటి రాజకీయ పోరుబాటు తీరుగా అక్కంపేట గ్రామ ప్రజల ఆశయాలను వాటన్నిటిని మీరు ఎందుకు తీర్చలేదని అక్కడ ఒకటి నిరసన కార్యక్రమం చేయడం. అదే విధంగా మనం పరకాల రూరల్ మండలంలో కూడా సమస్యల మీద మనం ఒక్కొక్కటిగా పోరాడాలి. మూడవది రైతులకు ఇప్పుడు వర్షాలు పడ్డాయి, విత్తనాల యొక్క సబ్సిడీ కావచ్చు, విత్తనాల అందుబాటు కావచ్చు. మొన్న మనకు రైతు బంధాన్ని అరకొరగా కొన్ని వేసిండు, కొన్ని వేయలేదు. వాటినన్నింటినీ ఏ గ్రామంలో ఎక్కడున్న ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్కు ప్లస్ మండల ఆఫీసర్కు మనం తీసుకెళ్లే బాధ్యత మనదే ఉన్నది. ఎవరు ఎక్కువగా ముందుపడి మన బూత్లో ఉన్నటువంటి రైతుల సమస్యల కోసం మనం కొట్లాడతామో వాళ్ళకే ఆధారం. ఓన్లీ చరిష్మా మీద గెలుస్తాం, గాలి వస్తే గెలుస్తాం అనుకుంటే కాదు. మొదలు పునాది మనం గట్టిగా పెట్టుకోవాలి. పునాది గట్టిగా చేసుకుంటే తర్వాత గాలి అనేది సహకరిస్తుంది. గాలి ఉన్నది కానీ పునాది లేకుండా అయిపోతాను గట్టి. ఇక్కడ అప్పటి నుంచి మనకు పరకాల నియోజకవర్గంలో బీజేపీ గడ్డ ఇదివరకు జంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు, జయపాల్ గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. నీకు ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గమే లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తరఫున. అటువంటి పరకాల నియోజకవర్గంలో మనం పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే రాజకీయ అంశాల మీద, రైతుల సమస్యల మీద మనం పూర్తిగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి కార్యాచరణ మనం సిద్ధం చేసుకోవాలి. మధ్యలో మనకు ఎస్ఐఆర్ వచ్చింది కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఓటు అనేది రాజకీయ పార్టీకి ఒక ఓటు ఒక ప్రజాస్వామ్యంలో చాలా విలువైనది కాబట్టి ఆ ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా మనం అందరం ఎక్కువగా భాగస్వామ్యం అవటం ప్లస్ ఈ యొక్క కార్యాచరణ. ఇప్పుడు ఎస్ఐఆర్ కూడా ఇప్పుడు ఇంతకుముందు వంశీకృష్ణ గారు అడిగిన మనం. సో దానికోసం మీరు ప్రతి బూత్ అధ్యక్షులు మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు వచ్చడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. కాబట్టి మీరు ఈ మీటింగ్ అయిపోయే లోపల మండలాధ్యక్షులకు, మండల ప్రధాన కార్యదర్శులకు నా బూత్కి ఈరోజు రాండి సార్, ఈ బూత్కి రాండి అంటే తప్పకుండా మీరు డేట్ ఇచ్చేది ఉంటే
వారు అక్కడికి వస్తారు. మీరు అందరు కలిసి సమిష్టిగా ఒకసారి ఓవరాల్ పిక్చర్గా ఎట్లా ఉన్నది ఎస్ఐఆర్ ప్రక్రియ పరకాల రూరల్ మండలంలో ఏం జరుగుతున్నది, ఇది ఒక అవగాహన వస్తుంది. ఏదైనా ఉండేదంటే సమస్యలు ఉంటే మనకు హెల్ప్ లైన్స్ ఉన్నాయి, మనకు జిల్లా లెవెల్లో ఉన్నది హెల్ప్ డెస్క్, మనకు రాష్ట్రం లెవెల్లో ఉన్నది. వాళ్ళకు మన దృష్టికి తీసుకొచ్చేది ఉంటే డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి కూడా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మనకు హెల్ప్ డెస్క్లు ఎన్నో ఉన్నాయి. మనం చెప్తానే కదా, మనం చెప్పకుండా మౌనంగా ఉండి తర్వాత ఇప్పుడు ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయిపోయి ఓటింగ్ రోజు మాత్రం నా ఓటు పోయిందని ఆయన ఈ అనవసరమై ఇప్పుడు మనకు ఛాన్స్ ఉన్నది. ఇప్పుడే మనం కనుక కరెక్ట్గా మేల్కొని కరెక్ట్గా మనం పార్టిసిపేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి మండల కార్యవర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పరంగా మనం కొట్టాల్సినటువంటి సమస్యలను మనం చూసుకుంటూ రైతులకు మనకు ఈ రుణమాఫీ పూర్తి లెవెల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతుల మీద తీర్మానం రాసుకోండి. రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు బంధు పూర్తి లెవెల్లో అమలు చేయాలి. అరకొరగా మీరు చేస్తున్న దీని మీద పూర్తిగా పరకాల రూరల్ కార్యవర్గం తీవ్ర నిరసన తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఈ యొక్క రైతు బంధు ఏదైతే మీరు వేస్తున్నారో పూర్తి లెవెల్లో అందరికీ వేయాలనేది, ప్లస్ ఎరువులను పూర్తిగా లభ్యమయ్యేటట్టు స్టాక్ను పెట్టుకుంటూ మీరు ఏదో కేంద్రం మీద నిందేష్టము అదంతా కాదు. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఎరువులను కేంద్రం పూర్తి లెవెల్లో సమకూరించింది. మీరు డిస్ట్రిబ్యూషన్ లోపం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ యొక్క యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, వీటి యొక్క రైతులకు అందుబాటులో ఉంచాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని ఈ పరకాల రూరల్ మండల కార్యవర్గం ఒక్కసారి మీరు ఆమోదించితే గట్టిగా చప్పట్లు కొట్టి మనము ఈ రాష్ట్ర పరకాల రూరల్ మండల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. ఎరువులు కూడా పూర్తి నిల్వలో ఉంచేసి యథాతథంగా మంచిగా అందరికీ మనకు క్రమబద్ధీకరించి అందరికీ సరఫరా అయ్యేటట్టు చూడాల్సిందిగా కోరుతూ, ఇంకేమన్నా స్థానిక సమస్యలు ఉన్నదంటే మీరు మీ లెవెల్లో మీరు కనుక దృష్టికి తీసుకొచ్చేది తప్పకుండా దాని మీద కూడా మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మన కార్యవర్గం తీసుకోవచ్చు. అందరికీ స్వేచ్ఛ ఉన్నది. మనం ఏదైనా కూడా ఈ 4 గోడల మధ్యలో నిర్మోహమాటంగా నిర్భయంగా మనకు ఉన్నటువంటి సమస్యలు మనం చర్చించుకున్న తర్వాత మనం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత బయట పోయినాక మనము వేరే పార్టీల మీదనే లొల్లి పెట్టాలి, కానీ మనం లొల్లి పెట్టుకోవాలి. మన దగ్గర ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం బయటికి పోయినాక ఒకరి మీద ఒకటి ఆలోచిస్తాం. ఇది మంచి సంస్కృతి కాదు. మన పార్టీ మనకి చెప్పదు. మనం ఏదైనా 4 గోడల మధ్యలోనే మన చర్చ. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నమ్మిన పార్టీ ఇక్కడ చర్చించుకుంటాం. కానీ ఒక నిర్ణయాన్ని మనం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని కట్టుబడిపోయి బయట పోయిన తర్వాత మన కోపతాపాలన్నీ బీఆర్ఎస్ మీద చూపించండి, మన రుబాబంతా కాంగ్రెస్ మీద చూపించండి. మన తోటి కార్యకర్తల మీద కాదు, మన తోటి పదాధికారుల మీద కాదు. అందరం ఇంకా కొద్దిగా సమయం ఇప్పించి ఈ పార్టీ కోసం కష్టపడితే నాకు పూర్తి నమ్మకం ఉన్నది. పరకాల రూరల్ మండలంలో మనం తప్పకుండా ఎన్ని ఎంపీటీస్ ఉన్నాయి? 5 ఎంపీటీస్. 5 ఎంపీటీస్లో 4 ఎంపీటీస్లు మనం గెలుస్తాం పరకాల రూరల్లో. ఇదే జోస్తో కనుక మనం పనిచేస్తే తప్పకుండా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మంచిగా పనిచేయండి. మీ భవిష్యత్తు ఎల్లవేళ మీకు ఏ సహాయంగా ఉన్నా కూడా మేమందరం అందుబాటులో ఉంటాం. ఎందుకంటే అది పోలీస్ స్టేషన్లలో పనులు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులు కావచ్చు, ఎండిఓ ఆఫీస్లో పనులు కావచ్చు, మన ఊళ్ళలో ఉన్నటువంటి పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, లేకపోతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కావచ్చు, ఎన్నో సమస్యలు ఉంటాయి. అసలు మనం వెళ్తే సమస్యలకు కుదవలేదు. మైదానం పూర్తిగా ఖాళీ ఉన్నది, ఆట ఆడుకోవాలి మనం. మైదానం పూర్తిగా ఖాళీ ఉన్నది తెలుసా? ఎంత మైదానం ఉన్నది ఆట ఆడుకోవడానికి, ఎన్ని సమస్యలు లేదు తెలుసా? ఆ సమస్యల మీద కొట్లాడడానికి మనకే కదా. మరీ ఎలక్షన్ రోజు నువ్వు ముందుకు పోయి నా ఓటు అడుగు, నాకు ఓటేయి, మా మోడీ గారు చెప్తున్నాంటే ఎవరన్నమాట. ఏం ఎలక్షన్ లేనప్పుడే మనము ఈ ఊర్లే ఈ బూత్లో మన పార్టీ కార్యకర్తలు పంచాయతీ కావచ్చు మనం అక్కడ ఉండాలి.
ఆ ఊర్లో పెద్దవాళ్ళు ఇద్దరు పంచాయతీ అయితే ఆడ పెద్దవాళ్ళు బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ ఉంటాడు, మనం ఎందుకుంటాం? మనకి ఎక్కడ విలువ వస్తుంది? బూత్ అధ్యక్షుల పేర్లే తెలియదు కొంతమందికి ఆ ఊర్లే. మన ఐడెంటిటీ ఎప్పుడు వస్తుంది? మనం అక్కడ ఏ చిన్న లొల్లైనా ఊర్లే అక్కడ మనం ఉండాలి. బీజేపీ తరఫున మనం నిలబడాలి. అప్పుడే కదా మన ఐడెంటిఫికేషన్ వస్తుంది, మన గుర్తింపు వస్తుంది. అందుకే ఆ గుర్తింపులో భాగంగా ఇప్పుడు ఎస్ఐఆర్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. బిఎల్ఓ వెళ్ళండి, మీకు రికగ్నిషన్ వస్తుంది. బూత్ అధ్యక్షుడు మొన్న వచ్చింది కదా, మా ఇంకోటి తిరిగింది కదా, మా ఫ్యామిలీ ఇంట్లో సహకరించింది కదా, చిన్నదే విషయం కావచ్చు. కానీ ఇవన్నీ ఒకదానికొకటి ప్రతిదీ కూడా ప్రజలకు ప్రజలు మన భారతదేశంలో ప్రజలంతా తిరిగిపోలేదు. లేకపోతే ఈ ప్రభుత్వాలని ఎట్లా మారుతున్నాయి? టీఆర్ఎస్ ఎట్లా పోయింది? అప్పుడు కాంగ్రెస్ ఉండే మళ్ళీ ఎందుకు పోయింది? ఒకసారి టీడీపీ వచ్చింది, వాళ్ళు ఎందుకు పోయిన? అన్ని ఎందుకు ప్రభుత్వాలు మారుతున్నాయి? యూపీఏ నుంచి ఎన్డీఏ ఎట్లా వచ్చేది? ప్రజలు తెలియకలరు, మనం తెలియకలరు అనుకుంటే దానంత శుద్ధ తప్ప ఇంకేం లేదు. మనం బాగా చదువుకున్నాం, బాగా నాలెడ్జ్ ఉన్నది. విజయచంద్ర రెడ్డి సార్ వచ్చి బాగా చెప్పిండు, మాకు అన్నీ తెలిసినాయి. ఇది చాలా తప్పు. ప్రజలే మనల్ని గమనిస్తుంటారు, మనం ఏం చేస్తున్నది నిశ్చితంగా ఎన్నో కళ్ళతో ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు మన కదలికలు. రాజకీయ పార్టీ నాయకులుగా మీరందరూ కార్యకర్తలు కాదు, యూఆర్ ఆల్ లీడర్స్ ఆఫ్ దిస్ పార్టీ. మీరందరూ నాయకులు కాబట్టి నేను చెప్తున్నా, మీరు పోయి 10 మంది కార్యకర్తలను తయారు చేయాలి. 10 మంది కార్యకర్తలకు మీరు చెప్పే లెవెల్గా ఉండాలి. కాబట్టి నాకు ఎందుకంటే పరకాల రూరల్ మండలం అంటే అంత నాకు ప్రేమ కాబట్టి నేను ఇన్ని విషయాలు చెప్తాను. పరకాల రూరల్ మండలానికి వస్తే నాకేదో నా సొంత మండలానికి వచ్చినట్టు నాకు ఫీలింగ్. అందుకనే పరకాల రూరల్ మండలానికి కావాలని నాకు ఫస్ట్ నన్ను ప్రధాన కార్యదర్శి జయంత్లాల్ ఫోన్ చేసి మీరు ఏమన్నారు కానీ నేను ఏమి పరకాల రూరల్ మండలం ఏమన్నాను ఇన్ఛార్జి. అందుకే పరకాల రూరల్ మండలానికి రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ మరొకసారి మండల పార్టీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై!